వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మీ అందరు తమ్ముళ్ళు చూసినట్టుగా సో మా లైఫ్లో జరిగే ఒక గుడ్ న్యూస్ని మీ అందరితో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాము. సో లాస్ట్ 1-2 మంత్స్ నుంచి వీడియోస్ అయితే రెగ్యులర్గా రావట్లేదు కదా. సో లైఫ్లో బిజీ అయిపోయాము. సో చాలా అయితే నడుస్తున్నాయి. సో దాని గురించి మొత్తం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాము. కానీ కరెక్ట్ టైం రావాలి కదా, సో అందుకే వెయిట్ చేస్తున్నాము. ఇది మా లైఫ్లో జరిగే ఒక పెద్ద అప్డేటే. సో ఇంకా లేట్ చేయకుండా మీరు ఈ వీడియో చూసేయండి. ఈ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఏమైంది ఏంటి అనేసి. సో వీడియో చూసాక మళ్ళీ అయితే మాట్లాడుకుందాం. వీడియో చూసారు కదా. సో ఇప్పటికి మీకు ఒక క్లారిటీ అయితే రావాలి. సో ఎస్, మీరందరూ అనుకున్నట్టే మా ఫ్యామిలీలోకి ఇంకొకరైతే రాబోతున్నారు. సో ఇప్పుడు ముగ్గురుగా ఉన్న వాళ్ళు ఇంకొక పర్సన్ అయితే యాడ్ అవుతున్నారు. సో చాలా హ్యాపీ మాకు ఈ విషయం. కానీ ఇదైతే ప్లాన్ అయితే చేయలేదు. సో అన్నీ సడన్గా అయిపోయినాయి. ప్లాన్ చేయకుండా వేయడం మాకే కొద్దిగా తీసుకోవడానికి టైం అయితే పట్టింది. సో నేనైతే ఫస్ట్లో అయితే షాక్ అయితే అయ్యాను. సో ఏంటి ఇది ఇప్పుడే మళ్ళీ ఇంకొక ప్రెగ్నెన్సీనా, ఆల్రెడీ ఫస్ట్ దాని నుంచి ఇంకా నేను రికవరీ అయితే కాలేదు. సో ఫస్ట్ టైం నేను ఒకదాన్నే మొత్తం ఫేస్ చేశాను కదా. సో దానివల్ల నాకు బాడీ ఇంకా వీక్గానే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకరినంటే ఇంకా కష్టం కదా అన్నట్టు నన్ను తీసుకోవడానికి నాకు ఒక 1 వీక్ అయితే టైం పట్టింది. సో ఇంకేం చేయలేం, దేవుడు ఇచ్చింది మనం యాక్సెప్ట్ చేయాలి కదా అన్నట్టు యాక్సెప్ట్ చేసి సో ఇదైతే ముందుకు తీసుకెళ్తున్నాం. సో ఇది మా లైఫ్లో పెద్ద ఇంకొక అప్డేట్. సో చిన్నోడికి అయితే ఇంకా చెల్లో తమ్ముడు రాబోతున్నాడు. సో వాడికైతే తెలియని ఏజ్, వాడికైతే చెప్పలేము కదా. సో వాడికి అర్థం కూడా కాదు ఇప్పుడు చెప్తే. సో స్లోగా మేమైతే వాడికైతే చెప్పడానికైతే ట్రై చేస్తున్నాము. సో వాడికి కూడా కొద్దిగా తెలుస్తుంది కదా, రేపు మళ్ళీ ఇంకొక బేబీ వచ్చాక వాడు పాజిటివ్ అయిపోతాడేమో అనేసి ఇప్పటి నుంచే కొద్దిగా అయితే వాడికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాము. చూడాలి వాడు ఎట్లా తీసుకుంటాడో అనేసి. సో ఇదే మా లైఫ్లో జరిగే పెద్ద అప్డేట్. సో మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాము. సో మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మాకు ఉండాలని కోరుకుంటున్నాము. సో లాస్ట్ టైం కూడా మీ అందరితో షేర్ చేసుకున్నాను. సో ఈసారి కూడా మీ అందరితో షేర్ చేసుకొని మీ బ్లెస్సింగ్స్ మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో అలానే ఈ విషయం నాకు తెలియగానే నేనైతే కొద్దిసేపు అయితే టైం తీసుకున్నాను. బికాజ్ మేము ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోలేదు. అది తెలియగానే నేనైతే మైండ్ బ్లాక్ అయిపోయింది ఒకసారిగా. సో ఇది ఎలా తీసుకోవాలి అన్నట్టు అర్థం కాలేదు. సో హ్యాపీనెస్ కన్నా షాక్లోనే ఎక్కువ ఉన్నాను. సో అదంతా అయిపోయాక 1 వీక్ వరకు నేనైతే భానుకి అయితే చెప్పలేదు. సో నేనే ప్రాసెస్ చేసుకొని చెప్పాలన్నా వద్దా, ఇంకా వెయిట్ చేద్దామా అన్నట్టు, ఇంకా ఆల్రెడీ లేట్ అయిపోయింది కదా, సరే చెప్దామా అనుకున్నాను. కానీ లాస్ట్ టైం అయితే భాను చిన్నోడి టైంలో సర్ప్రైజ్ కావాలి అని కోరుకున్నాడు. కానీ వేరే వీడియోస్ చూసి దాంట్లో అయితే అడుగుతుంది, నువ్వు ఎందుకు చేయలేదు ఇలా అని అడిగాడు. సో అది నాకు మైండ్లో ఉన్నది. సరే ఒక చిన్న సర్ప్రైజ్ ఏదైనా చేద్దాం ఈసారి. సో సర్ప్రైజ్గా ప్రెగ్నెన్సీ రివీల్ చేద్దాము, ఎందుకంటే ప్లాన్ చేసుకోలేదు కదా, తనకు కూడా ఒక సర్ప్రైజ్గానే ఉంటుంది అని, ఒక మెమరీగా ఉండిపోతుంది అన్నట్టు నేనైతే ఈసారి ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాను. బికాస్ నేను బయటికి వెళ్ళి ఏం తీసుకురాలేను, ఎందుకంటే భాను ఎప్పుడు నాతోనే ఉంటాడు. ఇంట్లో ఏదైనా కొరియర్ ఏమైనా ఆర్డర్ పెట్టినా కూడా తను ఇంట్లోనే ఉంటాడు కాబట్టి తెలిసిపోతుంది. సో అందుకని నేను పెద్దగా ఏం ప్లాన్ చేయలేదు. ఇంట్లో ఉన్న ఒక టీషర్ట్ పైన చిన్నగా బిగ్ బ్రదర్ అని రాశాను చిన్నో టీషర్ట్ పైన. సో అది రాసి, అది కూడా భాను ఆ టైంలో షాప్కి అయితే వెళ్ళాడు. సో ఇంకా గ్యాప్లో నేనైతే ఈ ప్రాసెస్ చేసేసాను. సో చేసేసి ఇంకా చిన్నోడి కొన్ని టీషర్టు, అలానే కొన్ని డైపరు, బాటలు, ఇవన్నీ అయితే నేనైతే ఒక బ్యాగ్లో ప్యాక్ చేసి సో భానుకి ఇద్దామని అనుకున్నాను. యాక్చువల్లీ ముందు ఆ 1 వీక్ ముందే తను భాను బర్త్డే అయితే జరిగింది. సో భాను బర్త్డే అయ్యాక ఈ విషయం నాకు తెలిసింది. సో ఇంకా అలాగా భాను బర్త్డేకి గిఫ్ట్గా ఏమో గిఫ్ట్ ఇస్తున్నాను అన్నట్టు నేనైతే ఇది ప్లాన్ చేశాను. సో మొత్తం ర్యాప్ చేసి చిన్నోడితో అయితే భానుకి అయితే ఇప్పించాను. సో తన రియాక్షన్, తను ఎలా రియాక్ట్ అయ్యాడు అనేసి మీరు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. సో ఇది రాక్ ఫుటేజ్. సో మొత్తం మీకు అలానే చూపిస్తున్నాను. ఇంకా వీడియో చూసాక మళ్ళీ మాట్లాడుకుందాం.
అయిపోయింది నిద్ర కూడా. పట్టుకో. థ్యాంక్ యూ. ఓపెన్ చేయి, బర్త్డే గిఫ్ట్ వచ్చింది. ఓపెన్ లే పైకి. విషయం హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే నాన్న చెప్పు. ఓపెన్ చెయ్యి. ఇప్పుడు కాదు, పట్టుకో. ఓపెన్ చెయ్యి. నిద్ర మధ్యలో ఉంటుంది. ఒకసారి ఓపెన్ చెయ్యి. డైపర్ ఉంది. ఓపెన్ చేసి చూపి. వాడు అది తెచ్చింది కదా, ఏందో ఊరికి అన్ని ఆడుండి వేసుకొచ్చుకుంది. ఇట్ ఈస్ గిఫ్ట్ ఫర్ యువర్ బర్త్డే. పాతదా? పాతది. పాతది. నాట్ ప్రెగ్నెంట్. ఏంది? పాతదా కొత్తదా? అది చూడు. ఎక్కుతున్నాయి చేతులు. అది చూడు. వాడికంటే తీసుకో. ప్లస్ సైన్ వచ్చింది. ఎక్కడ తీసి ఉందా ఒకటి? అక్కడ చూడు వాడిని. వాడు వెనకంటే చూడు. బిగ్ బ్రదర్. నిజమా? ఎప్పుడు ఏమి చూడు. డైపర్. నువ్వు ఫ్యూచర్ లో యూజ్ చేసే ఎన్ని. అవునా? ఎప్పుడు చేంజ్ చేసుకున్నా? హ్యాపీనా సర్ప్రైజ్? ఇంకా నువ్వు షాక్ లో ఉన్నా. నేను ఎట్లా వాళ్ళు షాక్ మరి. నేను ఎట్లా వాళ్ళు దిమ్మ తిరిగిపోయింది నాకు. ఏంటిది? నువ్వు తమ్ముడు చెల్లి వస్తుంది నీకు. చెల్లి తమ్ముడొద్దు. చూసారు కదా భాను రియాక్షన్. సో తనకు కూడా ఇది ప్రాసెస్ చేసుకోవడానికి టైం పట్టింది. తను కూడా షాక్లో ఉన్నాడు. సో తనైతే హ్యాపీ, బట్ నేనైతే కొద్దిగా నాకు టైం పడుతుంది కదా తీసుకోవడానికి. నేను కూడా కొద్దిగా చిన్నోడే కదా, సో నాకు ఇదంతా ప్రాసెస్ చేసుకోవడానికి టైం పట్టింది. బట్ ఓకే, యాక్సెప్ట్ చేసి ఇంకా ముందుకైతే వెళ్తున్నాము. చూసారు కదా తన రియాక్షన్. సో ఫైనలీ మేమైతే హ్యాపీ. ఈ వీడియో మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలనుకున్నాము. సో ఫైనల్ ఇప్పటికైతే టైం అయితే వచ్చింది, మీ అందరితో కూడా షేర్ చేసుకున్నాను. సో మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా నా పైన ఉంటుంది, నా బేబీ పైన ఉంటుంది. హెల్తీగా ఈసారి కూడా నార్మల్ డెలివరీ అవ్వాలని, మీ అందరి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ ప్రెగ్నెన్సీ గురించి అయితే ఎవరికైతే తెలీదు, జస్ట్ వాళ్ళ పేరెంట్స్కి, మా పేరెంట్స్ వరకే తెలుసు. సో ఫ్యామిలీకి కూడా ఇంకా ఎవరికి రివీల్ చేయలేదు. సో ఈ వీడియో ద్వారా అందరికీ ఒక సర్ప్రైజ్గానే ఉండాలి అనేసి ఇప్పటివరకైతే ఎవరికి చెప్పలేదు. సో ఫ్యామిలీ రిలేటివ్స్కి అలానే ఫ్రెండ్స్కి కూడా దీని ద్వారానే చెప్పాలి అని చెప్పలేదు. సో ఎవరు తప్పుగా తీసుకోకండి. సో దీని ద్వారా ఒక సర్ప్రైజ్ అయితే ఇద్దామనేసి చెప్పలేదు. సో హోప్ఫుల్లీ మీ అందరు కూడా అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. సో హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో నెక్స్ట్ ఇంకో మంచి ప్రెగ్నెన్సీ సిరీస్ అని ప్లాన్ చేశాను. సో హోప్ఫుల్లీ నా హెల్త్ మొత్తం కండిషన్ బాగుండి నా హెల్త్ కోఆపరేట్ చేస్తే రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బాయ్.